గురించి దేవా జ్ఞాపకత కూడిక తండ్రి మేమందరం జరిగించుకున్నాం దేవా నీకు వందనములయ్యా. దేవ తల్లి గారిని దేవాని పరము చేర్చుకున్నారని నమ్ముచున్నామయ్యా. దేవ పరము చేరి దేవ సంఘము కొరకు సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసు కొరకు ఆవిడ విజ్ఞాపన ప్రార్థన చేర్చున్నారని నమ్మి స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. నీకు వందనములు తండ్రి, నీకు నమస్కారములయ్యా. దేవ తల్లి గారు మేము చూసినప్పుడు తండ్రి దేవా మేము దేవా దేవ దేవ ఏ శ్వాస జీవితంలో తండ్రి ఎంతగా మేము తగ్గి ఉండాలో, ఏమి నేర్చుకోవాలో, ఏ విధంగా సంఘములో ఉండాలో, ఏ విధంగా మనుషులతో మాట్లాడాలో తండ్రి దేవా దేవా అమ్మగారికి దేవ మాటల ద్వారా తండ్రి ఎన్నో మాటలు దేవా 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 తండ్రి దేవా మీరు లిఖింపు చేసి ఉన్నారు తండ్రి. నీకు వందనములు తండ్రి. దేవా అమ్మగారు పాటలు పాడించుండగా తండ్రి ఆమె ముఖములోని దేవాని తేజస్సు కనబడుతుందయ్యా దేవా. అటువంటి రీతి తండ్రి దేవా నీ భవిష్యత్తులో ప్రతి విశ్వాసకి దేవా ప్రతి యాజకులకు ప్రతి ఒక్కరికి తండ్రి భవిష్యత్తుగా ఎవరైతే పని చేస్తున్నారో తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభువా అటువంటి తేజస్సును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని తగ్గించుకుని దేవా మాలో మిమ్మల్ని చూపించినట్లు తండ్రి తల్లిగా ఎట్టి రీతిగా అయితే ప్రయాసపడి ఉన్నారు ప్రభువా. అటువంటి ప్రయాస తండ్రి వారి బిడ్డలను మా అందరికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీకు వందనములు, నీకు నమస్కారములు, స్తుతులు స్తోత్రములు దేవా. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి దేవా. ఇదిగోనయ్యా బైబిల్ గురించి చేర్చిన ప్రతి ఒక్కరికి ప్రభువా ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేయండి. ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి ఆదరణ దయచేయండి. వారికి కుటుంబానికి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. నీకు వందనములయ్యా, నీకు నమస్కారములు తండ్రి. దేవాలయ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభువా అటువంటి ఆదరణ దయచేయండి అయ్యా. దేవా తల్లిగారి జీవితం తెలుసుకుని దేవా ఇంకా ఎవరైతే ప్రభువా దేవా తల్లిగారి గురించి తెలుసుకోలేదో, ఆ చేసిన పరిచయం గురించి తెలుసుకోలేదో అటువంటి ఆసక్తి దయచేసి ఆ తల్లిగారు ఎట్టి రీతిగా అయితే దేవా ఈ లోకంలో ఉన్నంత కాలము దేవని పరిచయం గురించి ఎందుకంటే ఎంత ప్రత్యాశముతో నీ పరిచయలో ఉన్నారు తండ్రి. అటువంటి దేవా ప్రత్యేకించబడి నీలో ఉండాలని ప్రతి ఒక్కరి దేవా మీరు సిద్ధపాటు చెప్పుడు వేడుకుంటున్నాడయ్యా. నీకు వందనాలు, నీకు నమస్కారములు తెలియజేస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని దీని ఆశీర్వాదం దయచేయండి తండ్రి. నీ సన్నిధికి తోడుకుని వచ్చిన ప్రతి విశ్వాసం బట్టి నీకు వందనములయ్యా. వారి హృదయంలో ఎటువంటి భారములు ఉన్నావో, వారి కుటుంబంలో ఎటువంటి శోధనలు అయితే ఉన్నావో దేవా ఇదిగో నీ సన్నిధికి వచ్చినప్పుడు నా సన్నిధికి రండి నేను ప్రతిదీ తీసివేస్తానని చెప్పిన మహోన్నతుడా ఇదిగో నేను పాదముల చేతికి వచ్చిన వారిని ప్రభువా మీరు స్వస్థపరచండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా దేవుని స్వస్థత ఇచ్చేయండి. ఎవరైతే ఇంట్లో సోదరులతో ఉన్నారయ్యా సోదరులు చిక్కరని తీసివేయమని వేడుకుంటున్నారయ్యా. నీకు వందనములయ్యా, నీకు నమస్కారములు తెలియజేస్తున్నాను తండ్రి. తండ్రి సహోదరులు చెప్పిన సాక్ష్యం బట్టి నీకు వందనములయ్యా. దేవా వారి యొక్క సహోదరుని దేవా వారి యొక్క తండ్రి తమ్ముడిగా నీకు దేశానికి తీసుకొచ్చి దాన్ని బట్టి నీకు వందనములయ్యా. నీకు నమస్కారములు తెలియజేస్తున్నాను తండ్రి. నీకు నమస్కారములయ్యా. అలాగే ప్రభువా ఇది మరి గారికి ప్రభువా అల్లుడి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. దేవా మెడికల్ కి వెళ్ళి చూడగా తండ్రి విజయం దయచేయండి. మెడికల్ ఫిట్నెస్ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీకు వందనాలు, నీ నమస్కారములయ్యా. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. దేవా ఏర్పాటు చేసిన దేవా వారిని మీరు దీవించిన ఆశీర్వదించండి. దేవ జ్ఞాపకత కొడుకు ద్వారా రావాల్సిన ఆశీర్వాదం దీవెన వారికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీకు వందనములు, నేను నమస్కారములు తెలియజేస్తున్నాం తండ్రి. ఏ నడిచిన ప్రయాణములు దేవా ఉన్న తండ్రి పరమేక తండ్రి సంఘ సహాయ కాపురి దేవానికి సమర్పణ చేస్తున్నాము తండ్రి. నా కుటుంబం కోసం వెళ్ళి చూడగా తండ్రి స్వదేశానికి వెళ్ళి చూడగా ప్రభువా నీ కాపుదల భద్రత ఇచ్చేయండి. మా దేవాల గృహాలు చేరుకుని నివసించగల భాగ్యము వారికి దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. ప్రభు ఎందరైతే ప్రభువా స్వదేశానికి ప్రయాణం వెళ్ళిచున్నారో వారి ప్రయాణం నీ కాపుదల భద్రత ఇచ్చేయండి. ఎందరైతే ప్రభువా ఇది స్వదేశం నుంచి ప్రభు కోవిడ్ దేశం తిరిగి వస్తున్నారో వారికి నీ సహాయము దేవ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. వారిని ఆహారము దయచేయము, మరల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలోకి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం ప్రవేశించు అపవాది అపవాది ప్రవేశం సంపూర్ణ విషయం అపవాది స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు, మన కుటుంబాలకు, మన అవసరాలపైన, మన ఆశలపైన ఆ దేవాది దేవుడు దీవెనలు కుమ్మరించి మరి కాకాని తోటలో ఉన్నటువంటి బేతేలు గృహవాసులకు ఆ దేవాది దేవుడు ఆదరణ కలిగించి ఆయత్తపరిచి బిడలను నడిపించి దీవించును గాక. వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి. వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము రండి. త్వరలో యేసుని కలుసుకొని విని త్వరలౌదము రండి. నిజముగా త్వరలౌదము రండి. సాధ్విలా అందరికీ బన్నాత అందరూ నుదుటి పైన ఎడమాల్సి భోజనాలు స్టార్ట్ చేయడం త్వరగా